హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్వయం ఐఏఎస్. మనం ప్రీవియస్ వీడియోస్లో గ్రూప్ 4 విశ్లేషణకు సంబంధించి పాలిటీ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో గ్రూప్ 4 జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్స్తో పాటు మనం చూద్దాం. సో అయితే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే, where should we keep the object on the principal axis in order to get its real image formed at the center of curvature of the concave mirror అని ఇచ్చారు. సో ఇక్కడ పర్టికులర్గా మనం విశ్లేషణలో మనం ఫస్ట్ వీడియోలో చూసాం. జనరల్ సైన్స్ నుంచి మనం ప్రత్యేకంగా చూస్తే జనరల్ సైన్స్ నాట్ ఓన్లీ సైన్స్ రిలేటెడ్ మీన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బయాలజీ రిలేటెడ్తో పాటు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కూడా అడుగుతారు. సో దీని నుంచి మనకి టోటల్ అవుట్ ఆఫ్ 150 మనం 18 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో కొన్ని టిపికల్గా ఉన్నప్పటికీ ఈజీ లెవెల్లో అడిగారనే అందరూ చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పర్టికులర్గా కర్వేచర్ రిలేటెడ్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ రిలేటెడ్ అంటే పుటాకార దర్పణపు ప్రధాన అక్షం మీద ఒక వస్తువును ఎక్కడ ఉంచితే దాని నిజ ప్రతిబింబం ఆ దర్పణపు వక్రతా కేంద్రం వద్ద ఏర్పడును అని ఇచ్చాడు. సో ఇక్కడ పర్టికులర్గా ఈ ఈ పర్టికులర్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ సైన్స్ రిలేటెడ్గా ఈ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ రిలేటెడ్ కావచ్చు, లేదా ఆబ్జెక్ట్ ప్లేస్కి రిలేటెడ్ కావచ్చు, దాంతోపాటు రియల్ ఇమేజ్ అని, మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ అని, అంటే రియల్, ఇన్వర్టెడ్, దాంతోపాటు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో ఈ 3 ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ అడుగుతారు. అంటే రియల్ ఇమేజ్లో మనం అడిగిన క్వశ్చన్ వైజ్ మనం తీసుకోవచ్చు. అంటే రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ కాదు అడిగింది, ఇక్కడ రియల్ ఇమేజ్. సో వేర్ షుడ్ వి కీప్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఇట్స్ రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ అని ఇచ్చాడు. ఇక్కడ పర్టికులర్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే వక్రతా కేంద్రం వద్ద ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి రియల్ ఇమేజ్ అని అడిగారు. అదే ఇన్వర్టెడ్ ఇమేజ్ అయితే బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్ కింద వస్తుంది. అంటే పర్టికులర్గా ఇది సెంటర్ అనుకుంటే దీని ఇమేజ్కి సంబంధించి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనం చూసి దాని ఇన్వర్టెడ్ ఇమేజ్ మనం చూస్తే దాని నీడకి సంబంధించి మనకి అవుట్ ఆఫ్ సెంటర్ మనం ప్రతిబింబిస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఫోకల్ పాయింట్కి అట్ ద సేమ్ టైం సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిట్వీన్ అనే ప్లేస్లో మనకి ఇది చూడొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ ద స్పియర్ హ్యాస్ మ్యాంటల్ అండ్ క్రస్ట్? సో ఇది బేసిక్ క్వశ్చన్, అందరూ అటెంప్ట్ చేయొచ్చు. మనకున్న స్పియర్స్ ఎన్ని ఉంటాయి? లిథోస్పియర్, లిథో, ఆస్థెనోస్పియర్, అట్ ద సేమ్ టైం మీసోస్పియర్. సో ఔటర్ కోర్ ఏదైతే ఉందో ఇది మనకి, సో ఔటర్ కోర్ ఏదైతే మనం తీసుకుంటే దాని ఔటర్గా ఉన్న మెసో, దాని పైన లేయర్ మనకి యాస్థెనో, చివరిది లిథోస్పియర్ని మనం ఇలా తీసుకుంటే, సో పర్టికులర్గా పైది లిథోస్పియర్గా ఉంటుంది. అంటే ఔటర్ మోస్ట్ మనం ప్లేస్ తీసుకుంటే లిథో అనమాట. లిథోకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎక్కువగా రిజిడ్ మెకానికల్ లేయర్ అనేది మన అర్త్ సర్ఫేస్ రిలేటెడ్గా మనం చెప్పొచ్చు. అంటే ఔటర్ లేయర్ అనమాట. ఇందులో ఎస్పెషల్లీ క్రస్ట్, దాంతోపాటు టాప్ ఆఫ్ ద మ్యాంటల్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మ్యాంటల్, క్రస్ట్ ఉండే ప్రదేశం ఏంటి? పర్టికులర్గా లిథోస్పియర్ అనేది ఇక్కడ అర్థం. అంటే యాస్థెనోస్పియర్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో దాంతోపాటు మెసోస్పియర్ కూడా తెలుసుకోవాలి. ఈ ఔటర్ కోర్ ఎలా ఉంటుంది, ఔటర్ కోర్లో ఏమున్నాయి ఎలిమెంట్స్ అనేవి కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ పర్స్పెక్టివ్లో అంటే ఎర్త్కి సంబంధించిన స్పియర్స్ కావచ్చు, అదేవిధంగా అట్మాస్ఫియర్ లేయర్స్ కావచ్చు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అట్మాస్ఫియర్? సో అవి కూడా మనం ఇంపార్టెంటే. సో ట్రోపోస్ఫియర్, సో థర్మోస్ఫియర్ అని ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు చాలామంది. సో ఇవన్నీ స్ట్రాటోస్ఫియర్, థర్మోస్ఫియర్, ట్రోపోస్ఫియర్ అనేది ఎస్పెషల్లీ మనకి అట్మాస్ఫియర్కి రిలేటెడ్గా ఉన్నవి. సో ఇక్కడ మనం గమనిస్తే లిథోస్పియర్తో పాటు యాస్థెనోస్పియర్, మెసోస్పియర్, ఔటర్ కోర్ అంటే ఎస్పెషల్లీ మ్యాంటల్ అండ్ క్రస్ట్కి రిలేటెడ్గా ఈ 3 ఉంటాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ చేశాడు అనమాట. సో ఈ ఈ క్వశ్చన్ తెలియనప్పటికీ మనం ఈ 4 వర్డ్స్లో డిఫరెంట్గా ఉన్న వర్డ్ లిథోస్పియరే కాబట్టి దీన్ని క్లియర్గా ఐడెంటిఫై చేసి పెట్టచ్చు.
సో లిథోస్పియర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ లిథోస్పియర్ రేంజ్ అనేది మనకి చూసుకుంటే డెప్త్ అనేది 0 to 100 కిలోమీటర్ ఉంటాయి, కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే. అదేవిధంగా యాస్ట్రోస్పియర్లో మనం చూసుకుంటే లిథోస్పియర్ కన్నా ముందు ఉంటుంది, ఇది 100% కిలోమీటర్ థిక్నెస్తో మనకి టోటల్ మ్యాంటల్ అనేది ఇక్కడ లిక్విడ్ లా ఉండదన్నమాట. సో అది ఇక్కడ గమనించాలి. సో డెప్త్ అయితే మనకి 100 to 350 కిలోమీటర్స్ అయితే ఇక్కడ ఉంటుంది ఈ పర్టికులర్ సాఫ్ట్ ప్లేస్లో. సో మెసోస్ఫియర్కి వచ్చేసరికి, అంటే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి మనకి మెసోస్ఫియర్ ఎస్పెషల్లీ ఆస్ట్రోస్ఫియర్ కింద ఉంటుందన్నమాట. సో లోవర్ మ్యాంటల్ మెటీరియల్ అనేది స్లో రేట్లో, యాస్ట్రోస్ఫియర్ కన్నా స్లో రేట్లో పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. యాస్ట్రోస్ఫియర్కి మెసోస్ఫియర్కి మనకి ఇక్కడ డిఫరెన్స్ తెలిసింది కదా. సో ఇది 350 to 2900 కిలోమీటర్స్ స్టిఫ్ ప్లాస్టిక్గా మనకి ఇక్కడ డెప్త్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా అవుటర్ కోర్ చూసుకుంటే డెప్త్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5100 to 6370 కిలోమీటర్స్ సాలిడ్గా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ పర్టికులర్గా అవుటర్ కోర్ అనేది ఎక్కువగా లిక్విడ్ ఐరన్ అండ్ నికెల్ కలిసిన లేయర్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. లిక్విడ్ ఐరన్ అండ్ లేయర్ ఆఫ్ లిక్విడ్ ఐరన్ అండ్ నికెల్గా చెప్పొచ్చు. అంటే రిమైనింగ్ అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, ఎక్కువగా మనకి ఐరన్ అండ్ నికెల్ ఉండే ప్రాంతం ఈ అవుటర్ కోర్ అనమాట. ఇది గమనించాలి అందరూ. సో అట్ ద సేమ్ టైం మనం ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో లేయర్స్ ఆఫ్ ద స్పియర్ అన్నాడు. సో ఇవి వీటితో పాటు మనం మ్యాంటల్ అండ్ క్రస్ట్గా మనకు చెప్పాడు కాబట్టి అట్మాస్ఫియర్ రిలేటెడ్గా టైప్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ గ్రూప్ 2కి అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెరిస్టెమెటిక్ టిష్యూస్ అని ఇచ్చారు. సో ఎక్కువగా ఇవి ప్లాంట్స్కి రిలేటెడ్గా మనం ఈ టిష్యూస్ రిలేటెడ్గా అడుగుతున్నారు రీసెంట్గా. సో ఆ పర్టికులర్ క్వశ్చన్కి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది మెరిస్టెమెటిక్ టిష్యూస్ అంటే ఏంటి అనేది ఇక్కడ గమనించాలి. అంటే విభాజ్య కణజాలాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనను పరిగణించండి. సో మెరిస్టెమెటిక్ టిష్యూస్ ఎట్ ద గ్రోయింగ్ టిప్ ఆఫ్ ఎ షూట్ ఆర్ కాల్డ్ అపికల్ మెరిస్టెమెటిక్ టిష్యూస్ అని ఇచ్చాడు. అపికల్ మెరిస్టెమెటిక్ టిష్యూస్ అంటే ప్రకాండ పెరిగే అగ్రభాగాన ఉన్న విభాజ్య కణజాలాన్ని అగ్ర విభాజ్య కణజాలం అంటారు అని ఇచ్చారు. సో ఇక్కడ దీనికి పర్టికులర్గా తెలియాలంటే అసలు మెరిస్టెమెటిక్ టిష్యూస్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఎన్ని టైప్స్ ఉన్నాయనేది మనం గమనిస్తే ఈ విభాజ్య కణజాలాలకు సంబంధించి ఇవి ముఖ్యంగా ఒక మొక్క యొక్క వేరు నుంచి మనం గమనిస్తే, ఆ ఆకుల వరకు ఉండే కొన్ని టిష్యూస్ అనమాట. సో ఇక్కడ కణజాలాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ అపికల్ మెరిస్టెమెటిక్ టిష్యూస్ ఏదైతే ఉందో అదొక టైప్. దీన్ని ఎక్కువగా మనం రూట్స్లో చూడొచ్చు అనమాట. రూట్స్లో ఈ కణజాలాలు అయితే ఉంటాయి. సో టిష్యూస్ అనేవి రూట్స్లో కనిపిస్తాయి. సో ఇవి ఎక్కువగా ఆ ప్లాంట్స్ హైట్ ఎదగడానికి ఇవి హెల్ప్ చేస్తుంటాయి. ఇది గమనించాలి ఇక్కడ. అదేవిధంగా లాటరల్ మెరిస్టెమెటిక్ టిష్యూస్ అరౌండ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద గిర్త్ ఆఫ్ ఏ స్టెమ్ ఆర్ కాల్డ్ lateral meristematic tissues అన్నారు. సో lateral meristematic also one of other type of meristematic tissues ఇక్కడ. సో it is located in the stems and roots on the lateral side. సో ఇంకొక సైడ్ లో ఏదైతే ఉందో స్టెమ్స్ అండ్ రూట్స్ ప్లేస్ లో ఇది కాండాలు ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్ కి సంబంధించి కాండాల యొక్క రూట్స్ లో ఇది పెరుగుతుంది అనమాట. ఇట్ ఇంక్రీజ్ ద థిక్నెస్ ఆఫ్ ద ప్లాంట్. అంటే ఇందాక మనం అపికల్ మెరిస్టెమెటిక్ టిష్యూస్ అనేవి ప్లాంట్ హైట్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ లాటరల్ మెరిస్టెమెటిక్ టిష్యూస్ అనేవి థిక్నెస్ పెరగడానికి యూజ్ అవుతాయి. సో అదేవిధంగా మెరిస్టెమెటిక్ టిష్యూస్ ఎట్ ద బ్రాంచింగ్ పోర్షన్ ఆఫ్ ఏ ప్లాంట్ ఆర్ కాల్డ్ క్యాంబియం టిష్యూస్ అని ఇచ్చారు. సో ఈ క్యాంబియం టిష్యూస్నే మనం లాటరల్ మెరిస్టెమెటిక్స్ అని కూడా అనొచ్చు, అంటే క్యాంబియం టిష్యూస్ అని. సో వీటినే అంటే లాటరల్ మెరిస్టెమెటిక్ టిష్యూస్నే మనం క్యాంబియం అని కూడా అంటారు. సో అంటే ఇక్కడ అపికల్ మెరిస్టెమెటిక్ అనేవి మెరిస్టెమెటిక్ టిష్యూస్ టిప్స్ ఆఫ్ స్టెమ్స్ అండ్ రూట్స్లో ప్లేస్లో మనం మాట్లాడుకుంటే, అంటే ప్లాంట్ యొక్క లెంత్ పెరిగేలా మనం మాట్లాడుకుంటే లాటరల్ మెరిస్టెమెటిక్స్ అనేవి థిక్నెస్ని ఉపయోగపడతాయి. సో ఇక్కడ వీటి గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ ఈ మెరిస్టెమెటిక్ టిష్యూస్ ఎట్ ద బ్రాంచింగ్ పోర్షన్ ఆఫ్ ఏ ప్లాంట్ ఆర్ కాల్డ్ క్యాంబియం
టిష్యూస్ అన్నాడు, ఇది రాంగ్ అనమాట. సో ఇద్దరు ఉన్నవి మెరిస్టమెటిక్ టిష్యూస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, అందులో లాటరల్ మెరిస్టమెటిక్ టిష్యూస్ని క్యాంబియం టిష్యూస్ అని కూడా అంటారు. సో ఇది ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో గమనించండి, ప్లాంట్స్ రిలేటెడ్ ఇష్యూ నెక్స్ట్ కూడా గ్రూప్ 2లో అడగచ్చు. సో వై ఈజ్ Archimedes' principles used in designing ships and submarines. So it helps in the motoring of the ships and submarines. అంటే ఓడలు జలాంతర్గాముల యొక్క మోటార్ను నడిపే సూత్రాన్ని తెలియజేస్తుంది అన్నారు, సో ఆర్కిమెడిక్స్ సూత్రాన్ని. సో ఇట్ హెల్ప్స్ ఇన్ డిసైడింగ్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్, నీటి సాంద్రతను తెలుపుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇట్ హెల్ప్స్ టు నో ద బయోయన్సీ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఫ్లూయిడ్స్, ద్రవాల్లో వస్తువు తేలేందుకు పరిస్థితిని తెలియజేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ద ప్యూరిటీ, పదార్థాల స్వచ్ఛతను కనుగొనడంలో తోడ్పడుతుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ ఫ్యాక్ట్ అనమాట, అంటే మనం రెగ్యులర్గా షిప్స్ అండ్ సబ్మరైన్స్ అనేవి మనం చూస్తుంటాం. పలానా సబ్మరైన్ అనేది డిజైన్ అవుతుంది, పలానా కంట్రీ డిజైన్ చేస్తుందని. సో ఈ యొక్క ప్రిన్సిపల్స్ అంటే సబ్మరైన్స్ని డిజైన్ చేయడానికి కానీ షిప్స్ని డిజైన్ చేయడానికి కానీ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ సంబంధించి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాడు అనమాట. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒక పర్టిక్యులర్ అంటే రాకెట్ కావచ్చు, షిప్ కావచ్చు, సబ్మెరైన్ కావచ్చు, దాన్ని ఫైండ్ అవుట్ చేసే టెక్నాలజీలు పక్కన పెడితే వాటిని ఏ ఫోర్సెస్ ప్రిన్సిపల్స్ని మనం యూజ్ చేసి దాన్ని యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగకుండా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిన్సిపల్స్ అడిగాడు అనమాట. అంటే ఫార్ములా అనమాట, ఆ పర్టిక్యులర్ ఫార్ములాని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? వెన్ ఎవర్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇమ్మర్స్డ్ హోల్లీ ఆర్ పార్షియల్లీ ఇన్ ఏ ఫ్లూయిడ్, అంటే ఒక ఫ్లూయిడ్ అంటే వాటర్ ప్లేస్ అయితే ఉందనుకోండి. సో ఆ వాటర్ ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్ని మనం ఇమ్మర్స్ చేస్తే, అంటే మొత్తం ఫుల్గా మనం మునిగిన లేదా హాఫ్గా పార్షియల్గా మనం ఇక్కడ షిప్ లాంటివి సబ్మెరైన్లు కొన్ని ఫుల్గా మనకి కిందనే ఉంటాయి కొన్ని. సో అవి మనం అబ్జర్వ్ చేస్తే పార్షియల్గా ఆర్ హోలీగా మనం ఫుల్లీగా మనం లిక్విడ్లో మనం మునగడం చూస్తాం. సో అయితే ఇక్కడ అప్వర్డ్ ఫోర్స్ ఆఫ్ బయోయన్సీ డ్యూ టు దట్ ఫ్లూయిడ్, అంటే ఇక్కడ వాటర్లో ఉన్న ప్రెజర్ వల్ల కొన్నిసార్లు తేలడం అనేది మనం గమనిస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ బై ఇట్. సో ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ మన షిప్స్ కానీ సబ్మెరైన్ కానీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని స్పీడ్ కావచ్చు, సో దాంతోపాటు మన వాటర్లో ఉన్న ఫ్లూయిడ్కి సంబంధించి వెయిట్ కావచ్చు, అదే ఆబ్జెక్ట్ యొక్క వెయిట్కి సంబంధించి, అట్ ద సేమ్ టైం ఈ బయోఎన్సీ ఫార్ములా అండ్ బయోఎన్సీకి సంబంధించి మనం ఈ మూడు మనం కలగలుపుకుంటే ఎక్కువగా తేలియాడే స్వభావం అనేది కలిగి ఉంటాయి అనేది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ యొక్క ఉద్దేశం మెయిన్లీ. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఫ్రెష్ వాటర్ కావచ్చు, మనకి బ్యాలెన్స్ అనేది హెవీ వెయిట్స్ ఆఫ్ షిప్స్ అండ్ సబ్మెరైన్స్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ. సో సాల్టిష్ వాటర్లో మనకి ఎక్కువగా డెన్సిటీ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం లింక్ చేయొచ్చు. సాల్టిష్ వాటర్లో ఒకలాగా, నార్మల్ వాటర్స్లో ఒకలాగా. అదేవిధంగా షిప్స్ అండ్ సబ్మెరైన్స్ ఎస్పెషల్లీ సీ వాటర్లో ఎంటర్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా తేలియాడే పరికరాలుగా మనకి కనిపిస్తుంటాయి. సబ్మెరైన్స్ పూర్తిగా కిందకి వెళ్ళొచ్చు, షిప్స్ మాత్రం తేలియాడే పరికరాలుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ బయోయన్సీ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, అంటే ఇక్కడ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అనేది హెల్ప్స్ టు నో ద బయోయన్సీ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే షిప్స్ అయినా సబ్మెరైన్స్ అయినా వేరే ఇతర ఆబ్జెక్ట్స్ అయినా అవి తేలగలే పొజిషన్లో ఉన్నాయా లేదా అని చెప్పేది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 127 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మిల్లెట్స్ అని ఇచ్చారు. పెర్ల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, ఫాక్స్టైల్ మిల్లెట్, ఓట్స్ మిల్లెట్. సో రీసెంట్గా మనం చాలా అబ్జర్వ్ చేస్తే ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలు లేదా చాలామంది సిరిధాన్యాలు అని కూడా పిలుస్తున్నారు దీన్ని. సో ఈ మిల్లెట్స్ని ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా కూడా మనకి చెప్పారు. సో ఈ మిల్లెట్స్ యొక్క పోషకాహార న్యూట్రిషన్ వాల్యూస్ కావచ్చు, లేదా ప్రోటీన్ కావచ్చు, అదేవిధంగా దాంట్లో మనకున్న పావర్టీని మనం తగ్గించడానికి కావచ్చు. మిల్లెట్స్ అంత ఎక్కువ కాస్ట్ కాదు కొన్ని చోట్ల, సో పండించే రాష్ట్రాల నుంచి మనం ప్రొడ్యూస్ చేసుకుంటే ఎక్కువగా. సో ఇవన్నీ మనకి బెనిఫిట్స్ ఉండడం వల్ల ఈ రిలేటెడ్గా మిల్లెట్స్ని సంబంధించి యుఎన్ కూడా రికగ్నిషన్ చేయడం వల్ల కూడా మనకి మిల్లెట్స్ నుంచి క్వశ్చన్ రావచ్చు అనే బ్యాక్గ్రౌండ్లో
ఈ క్వశ్చన్ వచ్చి అడిగాడు. అంటే స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ అంటే మిల్లెట్స్ యొక్క టైప్స్ రిలేటెడ్గా అడిగాడు. దిర్ ఆర్ 10 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ హియర్. సో ఫింగర్ మిల్లెట్ మనం రాగిగా మనం పిలుస్తాం, రాగి కావచ్చు. అదేవిధంగా ఫాక్స్టైల్ మిల్లెట్, కాకం ఆర్ కంగ్నీగా మనం పిలవచ్చు. సో అదేవిధంగా సార్గం మిల్లెట్ అంటే మనకి జోవార్ ధాన్యాలు కూడా ఉంటాయి. సో పెర్ల్ మిల్లెట్, బజ్రాని మనం పెర్ల్ మిల్లెట్గా పిలుస్తాం. సో దాంతోపాటు మనకి ఇంకా బక్ వీట్ మిల్లెట్ కూడా ఉంది, కుట్టు అని. సో మన నార్త్ ఏరియాస్లో ఉంటాయి. అమర్నాథ్ మిల్లెట్గా కూడా మనకి చోలా, రాజ్గిరా అనేది మనకి అమర్నాథ్ మిల్లెట్ని మనం అలా పిలుస్తారు. సో అట్ ద సేమ్ టైం లిటిల్ మిల్లెట్గా కూడా మనకి సామల్ని మనం సామలతో మనం రైస్ ఆర్ ఉప్మా కూడా చేసుకుంటారు చాలా మంది. లిటిల్ మిల్లెట్ మనం చూసుకుంటే లిటిల్ మిల్లెట్ ని సామలు అంటారు. సో అదేవిధంగా బర్న్యార్డ్ మిల్లెట్ కావచ్చు, బ్రూమ్ కార్న్ మిల్లెట్ కావచ్చు, కోడో మిల్లెట్ కావచ్చు. ఇవన్నీ అవుట్ ఆఫ్ మన మిల్లెట్ అవసరాలకు సంబంధించి మనకి ఏరియాకి సంబంధించి టోటల్గా 10 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అయితే ఉన్నాయి. సో అందులో పర్ల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, ఫాక్స్టైల్ మిల్లెట్ ఉన్నాయి. బట్ ఓట్స్ మిల్లెట్ అనేది మనకి ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓట్స్ అనేది మిల్లెట్ కాదు, అది వేరే పదార్థం అనేది అందరికీ తెలిసిందే. ఓట్స్ అనేవి కార్బోహైడ్రేట్ ఎక్కువగా. సో ఈ పర్టిక్యులర్ ఎలిమినేట్ చేసేస్తే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏబిసి అనేది కరెక్ట్ ఆన్సర్ అని. సో వితౌట్ నోయింగ్ దిస్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అనేది మనం ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇక్కడ ఎలిమెంట్స్ ఇచ్చారు, అప్లికేషన్స్ ఇచ్చారు. సింపుల్. సో ఐరన్, మెగ్నీషియం, కోబాల్ట్ ఏ అప్లికేబుల్గా మనం యూజ్ అవుతాయి అనేది ఇక్కడ ఇచ్చారు. సో విటమిన్స్ కావచ్చు, సో ఇందులో హిమోగ్లోబిన్లో యూజ్ అవుతుందా అనేది. సో ఐరన్ కంటెంట్ బాడీలో తక్కువ ఉంటే మనం బ్లడ్కి సంబంధించింది కాబట్టి రెగ్యులర్గా మనం ఇది యూజ్ చేస్తుంటాం, వింటూ ఉంటాం. డాక్టర్స్ మీకు ఐరన్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల బ్లడ్ లెవెల్స్ తక్కువయ్యాయి, హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువైందని. సో ఇది మనం సింపుల్గా చెప్పే ఈ 3 అనేవి మనం టార్గెట్ చేసుకుంటే ఈ 3లో 3-4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో రెండిట్లో మనం ఒకటిగా మనం తేల్చేయచ్చు. సో మెగ్నీషియం అనేది మనం ఎక్కువగా క్లోరోఫిల్లో మనం గమనించవచ్చు. క్లోరోఫిల్ ఈజ్ ద గ్రీన్ పిగ్మెంట్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్స్లో క్లోరోఫిల్ అనేది ఒక ఆకుపచ్చటి పిగ్మెంట్గా మనం చూడొచ్చు. సో ఇందులో ఎక్కువగా మెగ్నీషియం అనేది ఎక్కువ మనం క్లోరోఫిల్లో అబ్జర్వ్ చేస్తాం. సో ఈ క్లోరోఫిల్లో దాంతోపాటు ఫోటోసింథసిస్ అనేది మనం ఏదైతే ఉందో కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఫోటోసింథసిస్కి ఎక్కువగా మనకి క్లోరోఫిల్లో ఉన్న మెగ్నీషియం చాలా తోడ్పడుతుంది. సో అది కూడా ఇంపార్టెంటే. సో అట్ ద సేమ్ టైం కోబాల్ట్ మనం గమనిస్తే కోబాల్ట్ ఎక్కువగా విటమిన్ బి12లో మనం చూస్తాం. సో విటమిన్ బి12 అనేది దాంట్లో కోబాల్ట్ అనేది గమనించవచ్చు. అయితే విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి, అనేమియా అనేవి వస్తుంటాయి. సో ఎవరైతే ఉన్నారో 14 ఏజెస్కి సంబంధించి 2.4 మైక్రోగ్రామ్ కన్నా ఎక్కువ విటమిన్ బి12 తినాలని. సో కంపల్సరీ ఈ పర్టికులర్ విటమిన్ బి12కి సంబంధించి మనం మాట్లాడుకుంటే బి12 అంటే ఎస్పెషల్లీ ఈ మన బ్రౌన్ రైస్లో ఎక్కువగా లభిస్తుందని అందరూ చెప్తుంటారు. సో అయితే కోబాల్ట్ అనేది C3. సో A1B2C3 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మ్యాచ్ ద కాంపౌండ్స్ మెన్షన్డ్ అండర్ ద లెఫ్ట్ కాలమ్ కరెక్ట్లీ విత్ ద ఫంక్షనల్ గ్రూప్స్ షోన్ అండర్ ద రైట్ కాలమ్ అన్నారు. అమైన్స్, ఈస్టర్స్, ఆల్కహాల్స్, ఈథర్స్. సో ఇలాంటి కాంపనెంట్స్ కూడా అడిగాడు ఇక్కడ. ఎస్పెషల్లీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ రిలేటెడ్గా మనకి బేసిక్స్ అనమాట, ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇందులో బేసిక్స్ అడిగారు. సో ఎస్పెషల్లీ ఇక్కడ అమైన్స్ అనేది అందరికీ తెలిసిందే. అమ్మోనియా NH3 ఏదైతే ఉందో దాంట్లో ఒక పార్ట్గా మనం, ఇంపార్టెంట్ పార్ట్గా మన కాంపౌండ్గా మనం అమైన్ని తీసుకుంటాం. సో అమ్మోనియా నుంచి మనం డిరైవ్ చేయగలం అనమాట అమైన్స్ని. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ డిరైవ్డ్ బై రీప్లేసింగ్ 1 or more హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ అమ్మోనియా మాలిక్యూల్. సో ఇక్కడ ఎస్పెషల్లీ NH2 అంటే ఒక హైడ్రోజన్, మన అమ్మోనియాలో ఉన్న హైడ్రోజన్ ఒకటి తీసేస్తే మనం అమైన్గా మనం క్రియేట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది అమైన్స్ని. సో ఎస్పెషల్లీ సింథటిక్ ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తే పాలిమర్స్ కావచ్చు, డైస్టఫ్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో అమైన్స్గా మనం యూజ్ చేయొచ్చు. సో
అనేది 1. ఈస్టర్స్లో మనం చూసుకుంటే ఎస్పెషల్లీ ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్గా మనం గమనించవచ్చు. సో ప్రీవియస్ సెక్షన్స్లో మనం మాట్లాడినట్టు ఫంక్షనల్ గ్రూప్ అనేది ఇక్కడ 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. అంటే 3 పార్ట్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే సెంట్రల్ కార్బోనైల్ గ్రూప్ కావచ్చు, సెంట్రల్ కార్బోనైల్ గ్రూప్, అదేవిధంగా ఆల్కలైన్ గ్రూప్, దాంతోపాటు ఒక ఆల్కలైన్ ఆల్కాక్సీ గ్రూప్గా మనం 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటే ఈస్టర్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. సో ఇవి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ద్వారా రియాక్షన్ ద్వారా మనం ఈస్టర్స్ని ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. సో విత్ ఆల్కహాల్స్కి కూడా రియాక్షన్ అనేది మనం చేయొచ్చు అనమాట. సో ఈస్టర్స్ అనేది ఇక్కడ COOCగా మనం లింక్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మన ఎలిమెంట్ చూసుకుంటే ఆల్కహాల్స్లో ఎస్పెషల్లీ ఆక్సిజన్ యాటమ్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దాంతోపాటు విత్ 2 కార్బన్ ఐటమ్స్, సో COHగా మనం ఇక్కడ చెప్పచ్చు. సో పర్టికులర్గా COH హైడ్రాక్సిల్ గ్రూప్తో మనం మాట్లాడుకుంటే ఒక ఆక్సిజన్ హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది OHగా మనం చెప్పచ్చు, OHగా మనం చెప్తాం. సో దీనికి 2 రియాక్టివ్ కోవలెంట్ బాండ్స్గా మనం మాట్లాడుకుంటే COHని మనం ఆల్కహాల్స్కి లింక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఈథర్స్ని మనం గమనిస్తే సో ఎస్పెషల్లీ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఆక్సిజన్ యాటమ్, అంటే ఇది ఓన్లీ ఆక్సిజన్ యాటమ్ ఒక్కటే కలిగి ఉంటుంది ఈథర్స్ అనేది. సో ఈథర్స్ ఆర్ గుడ్ సాల్వెంట్స్ ఫర్ అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ బికాస్ ఆఫ్ దేర్ లో రియాక్టివిటీ. సో ఎస్పెషల్లీ దేంతోనూ ఎక్కువగా రియాక్షన్ అనేది ఉండదు కాబట్టి సింగిల్ ఫార్మేషన్లో ఉంటుంది ఇది. సో ఈథర్స్ని, సో అది గమనించాలి. సో A12 B2 C3 D4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే 130 మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు విటమిన్స్ విత్ రెస్పెక్టివ్ ఫంక్షన్స్. ఎస్పెషల్లీ విటమిన్స్ అనేవి ఇవి జనరల్గా మనకి తెలిసే కొన్ని ఉంటాయి. విటమిన్ ఏ అని, డి అని, సి అని, మనకి ఇవి కూడా తెలియకపోతే కొంత మనకి ప్రిపరేషన్లో భాగంగా కాకుండా మనం కామన్ సెన్స్ యూజ్ చేయట్లేదు అనేది ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఎస్పెషల్లీ కామన్ సెన్స్తో కొన్ని అటెంప్ట్స్ అనేవి మనం క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. సో విటమిన్ ఏ అనేది కంటి చూపు రిలేటెడ్గా అనేది అందరికీ తెలిసిందే, నైట్ విజన్ రిలేటెడ్గా. సో విటమిన్ ఏ క్యారెట్స్ తినాలని, సో ఎక్కువగా ఆకుకూరలు తినాలని తింటే మంచిదని చెప్తారు. ఎస్పెషల్లీ ఇవి విటమిన్ ఏకి సంబంధించి టీత్ కూడా హెల్దీ టీత్, పళ్ళు బాగా మంచి బలమైన పళ్ళు రావడానికి, అదేవిధంగా స్కెలిటల్ అండ్ సాఫ్ట్ టిష్యూకి సంబంధించి, అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ను కూడా మనం విటమిన్ ఏతో కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో విటమిన్ కే ఇచ్చాడు. విటమిన్ కే ఎస్పెషల్లీ వేరియస్ ప్రోటీన్స్ మనకి ఇంక్లూడ్ అవుతాయి విటమిన్స్ కే తీసుకోవడం వల్ల. ఇది ఎక్కువగా బ్లడ్ క్లాటింగ్కి మనం ఫంక్షన్గా మనం యూజ్ చేయొచ్చు. అదేవిధంగా బోన్స్ని బాగా బిల్డ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది విటమిన్ కే అనేది. సో ఇది మనం గమనించాలి. సో ప్రోటీన్స్ అనేవి డైరెక్ట్లీగా బ్లడ్ క్లాటింగ్కి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో బ్లడ్ క్లాటింగ్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ తింటే ఎక్కువగా మనకి బోన్ స్ట్రెంగ్త్ అనేది కూడా పెరుగుతుంది అనేది కూడా ఇక్కడ గమనించాలి. అట్ ద సేమ్ టైం విటమిన్ సి అనేది మనం కరోనా వైరస్ టైంలో చాలా మనం సందర్భాల్లో విన్నాం. సో విటమిన్ సి రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్, ఇవన్నీ వర్డ్స్ అనేవి ఎక్కువగా విన్నాం. సో అందరికీ తెలిసిందే. సో విటమిన్ సి అనేది హెల్పింగ్ ప్రొటెక్ట్ సెల్స్ అండ్ కీపింగ్ దెమ్ హెల్దీ అనేది. సో ఇది కంపల్సరీ ఉండాల్సింది. ఇవి ఎక్కువగా లెమన్, అదేవిధంగా కొన్ని పర్టికులర్ ఆరెంజ్లో, సో బత్తాయిలో, ఇలాంటివన్నింటిలో, పైనాపిల్లో, ఇలాంటి వాటిలో మనం విటమిన్ సి అనేది గమనించవచ్చు. సో ఈవెన్ టొమాటోస్, ఇప్పుడు కాస్ట్ పెరిగిన టొమాటోస్లో కూడా విటమిన్ సి ఉంటుంది. సో విటమిన్ డి మనం గమనిస్తే, అంటే సి అనేది ఇమ్యూన్ సిస్టమ్ అన్నాం కాబట్టి ఇక్కడ లింక్ చేయొచ్చు. సో దాంతోపాటు A2 వస్తుంది. సో విటమిన్ డి అనేది కాల్షియం అబ్జార్ప్షన్. విటమిన్ డి ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ మనం ఆర్ 20 minutes to 30 minutes మనం నిలబడితే, సో సన్ రేస్ మన మీద పడితే విటమిన్ డి ఈజీగా గెయిన్ చేయొచ్చు అనేది అందరూ కామన్గా వినేదే. సో విటమిన్ డి అనేది సో ఎస్పెషల్లీ కాల్షియం అబ్జార్ప్షన్, అంటే త్రూ ఎండ సన్లైట్ మనం ఈ కాల్షియం అనేది అబ్జార్బ్ చేయొచ్చు. సో అది గమనించాలి. సో ఎస్పెషల్లీ ఇక్కడ ఆన్సర్ A2 B1
C4 అండ్ D3గా మనం చెప్పొచ్చు. విటమిన్స్ అనేవి ఇంపార్టెంట్. సో అదేవిధంగా బ్లడ్ గ్రూప్స్ మనం బహుశా విటమిన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్లో మనకి అమైన్స్ ఇచ్చారు, ఆల్కహాల్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకి ఎలిమెంట్స్ ఇచ్చారు, ఐరన్ అని, కోబాల్ట్ అని. సో నెక్స్ట్ టైం నాకు గెస్ ఏంటంటే బ్లడ్ గ్రూప్స్ అనేవి ఇవ్వచ్చు. వీటి మీద ఫోకస్ చేయండి. బ్లడ్ గ్రూప్స్ ఓ పాజిటివ్ అని, ఏ అని, బి అని. సో ఇది మనం దీని మీద ఫోకస్ చేయండి. కంపల్సరీ క్వశ్చన్ జనరల్ సైన్స్ నుంచి డ్యామ్ షూర్ బ్లడ్ గ్రూప్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది గ్రూప్ 2లో. సో అదైతే ఇప్పుడు మనం టచ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ టచ్ చేసే టాపిక్ అవ్వచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఐడెంటిఫై ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. చూడండి, నాట్ ఓన్లీ సైన్స్, టెక్నాలజీ రిలేటెడ్గా కూడా అడిగారు ఇక్కడ. సో ఎంఎస్ ఆఫీస్, లైనక్స్, ఉబుంటు, విండోస్. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది అందరికీ తెలిసిందే, ఒక అప్లికేషన్ ఇది. సో అప్లికేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. మైక్రోసాఫ్ట్ వర్డ్ కావచ్చు, కొన్ని డేటాబేసెస్ స్టోర్ చేసుకోవడానికి, స్ప్రెడ్ షీట్స్ క్రియేట్ చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది మనం మెటీరియల్ రిలేటెడ్ కూడా యూజ్ చేసుకుంటాం. సో మైక్రోసాఫ్ట్లోనే మనకి ఈ పీపీటీ చేసుకోవడానికి, ప్రజెంటేషన్ పర్పస్గా యూజ్ చేసుకుంటున్నాం ఆఫీస్లో. సో ఇలాంటివన్నీ అప్లికేషన్ ఓరియంటెడ్గా మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం లైనక్స్ అనేది ఒక యూనిక్స్ లైక్ ఓపెన్ సోర్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్డ్ ఆపరేటింగ్ సిస్టమ్గా మనం చెప్పొచ్చు. సో సింప్లీ ఇది ఓఎస్ అంటే కంప్యూటర్స్లో యూజ్ చేయొచ్చు, సర్వర్స్, మెయిన్ ఫ్రేమ్స్, ఎస్పెషల్లీ మొబైల్ డివైజెస్లో కూడా ఈ లైనక్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఉబుంటు కూడా ఒక లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమే. ఇది విన్నాం, ప్రీవియస్గా న్యూస్లో వచ్చింది. సో ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, నెట్వర్క్ సర్వర్స్ కూడా. సో ఈ ఉబుంటు అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే. సో విండోస్ మనం అందరికీ తెలిసిందే, ల్యాప్టాప్స్ ఉన్న, సిస్టమ్స్ ఉన్న మీకు మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది it is a graphical operating system developed and published by Microsoft. It is a ఆపరేటింగ్ సిస్టమ్. సో అంటే ఇక్కడ లైనక్స్ అండ్ ఉబుంటు, విండోస్ ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఒక అప్లికేషనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో ఇక్కడ ఏంటి ఆడ్ వన్ అవుట్ అన్నాడు అంటే ఇందులో క్రింది కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంబంధిత అంశాల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. సో భిన్నమైనది ఏంటి? ఎస్పెషల్లీ సో ఎంఎస్ ఆఫీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టెమ్ సెల్ రీసెర్చ్ ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ సెల్స్? స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది దేని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది ఇక్కడ అడిగారు. స్టెమ్ సెల్ రీసెర్చ్. సో 132 క్వశ్చన్. సో స్టెమ్ కణాల పరిశోధన ప్రధానంగా ఏ కణాలపై దృష్టి పెడుతుంది? సో ప్రోక్రయాటిక్ సెల్స్ ఆర్ గ్యామెట్స్, ఎంబ్రయానిక్ సెల్స్, సోమాటిక్ సెల్స్. సో ఎస్పెషల్లీ ఎంబ్రయానిక్ సెల్స్ మనకి ప్రైమర్లీ స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది ఫోకస్ చేస్తుంది. సో ఇన్ని మనకి టైప్స్ ఉన్నప్పటికీ, సో ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ పాలిమార్పిక్ మనం గమనిస్తే ప్రొక్రయాటిక్ సెల్స్ కావచ్చు, గ్యామెట్ సెల్స్ కావచ్చు, సొమాటిక్ సెల్స్ కావచ్చు, వీటికి సంబంధించి మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి దీని యొక్క ప్రైమరీ యూజ్ ఏంటి అనేది. సో ఎంబ్రయానిక్ సెల్ అయితే స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది ప్రైమర్లీ ఎంబ్రయానిక్ సెల్లో ఇది ఫోకస్ చేస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. సో నెక్స్ట్ మనం గమనిస్తే 133 థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ పాలిసాచరైడ్స్ ఇన్ లివింగ్ సిస్టమ్స్? జీవ వ్యవస్థలో పాలిసాకరైడ్స్, సాచరైడ్స్ల ముఖ్య కర్తవ్యం ఏమిటని ఇచ్చారు. సో యాక్టింగ్ యాజ్ హార్మోన్స్, స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ, యాక్టింగ్ యాజ్ ఏ జెనెటిక్ మెటీరియల్, క్యాటలైజింగ్ బయోకెమికల్ రియాక్షన్స్ అని ఇచ్చారు. సో ఎస్పెషల్లీ ఈ పాలీసాచరైడ్స్ అనేవి మనం ఎక్కువగా న్యూస్లో వింటుంటాం, దానికి రిలేటెడ్గా జనరల్గా కూడా వింటుంటాం. ఇవి ఒక 2 ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి. అవి ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ ఆర్ స్ట్రక్చరల్ సపోర్ట్. సో ఇందులో ముఖ్యంగా స్టాచ్, దాంతోపాటు గ్లైకోజన్ ఏదైతే ఉందో ఇవి హైలీ కాంపాక్ట్ పాలిమర్స్గా మనం ఎనర్జీ స్టోరేజ్కి యూజ్ అవుతాయి. సో సెల్యులోజ్ కూడా, ఎస్పెషల్లీ సెల్యులోజ్ అండ్ చిటిన్ అనేవి మనకి లీనియర్ పాలిమర్స్గా స్ట్రక్చరల్ సపోర్ట్లో, మనకి ప్లాంట్స్లో ఉన్న స్ట్రక్చరల్ సపోర్ట్కి, అదేవిధంగా యానిమల్స్కి సంబంధించి స్ట్రక్చరల్ సపోర్ట్కి మనకి పాలీసాచరైడ్స్ అనేవి ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ప్లాంట్స్, యానిమల్స్ కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు, అది గమనించాలి. సో స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి ఇది ఉపయోగించుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెస్పెక్ట్ టు సింగిల్ ఫేజ్ పవర్ సప్లై ఫర్ డొమెస్టిక్ యూజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్?
సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అంటే కామన్ సెన్స్ అంటే డైలీ యూజ్ చేసే మన ఇంటెలిజెన్స్ని ఎంతవరకు యూజ్ చేస్తాం ఐక్యూని అనేది ఇక్కడ గమనించారు. కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది కూడా. సో ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసేది 230 వాట్స్ వోల్ట్స్ అనేది మనకి అందరికీ తెలిసిందే. సో ఎస్పెషల్లీ హౌస్ హోల్డేజ్ యూజ్ హౌస్ హోల్డ్ యూజ్కి. సో ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్గా మనం ఏసీగా చెప్తాం. ఏసీ వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఏసీ వోల్టేజ్ అని 230 వాట్స్. ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి 50 హెజ్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సో అంటే ఇంక్లూడింగ్ ద ఇండియా మనం గమనిస్తే చాలా కంట్రీస్లో ఇదే ఫాలో అవుతున్నాం. యూరోప్ కావచ్చు, ఏషియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు. మెజారిటీ ఆఫ్ కంట్రీస్ ఆల్టర్నేటివ్ కరెంట్ వోల్టేజ్ అయితే 230 వోల్ట్స్, ఫ్రీక్వెన్సీ అయితే 50 హెచ్గా మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్ ఈజ్ మోర్ ఫెర్టైల్ టు కల్టివేట్ అని ఇచ్చారు. సో ఎస్పెషల్లీ ఈ క్రింది వాళ్ళలో ఏ మృత్తిక సేద్యానికి అధిక సారవంతమైనదిగా ఉపయోగించుకోవచ్చు అని ఇచ్చారు. సో రెడ్ సాయిల్, శాండ్, క్లే, లోమ్. ఎర్ర నేలలు కావచ్చు, ఇసుక, బంకమన్ను, లోమ్. లోమ్ అనేది ఇక్కడ మనం ఎస్పెషల్గా దీని కరెక్ట్ ఆన్సర్గా మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఎందుకంటే లోమీ సాయిల్ అనేది ఒక క్లే మట్టి, బంక మట్టిగా, దాంతోపాటు శాండ్, ఇసుక, ఈ రెండు మిక్స్చర్ చేసిన ఒక ఒక భూమి. సో ఎస్పెషల్లీ నేల అనమాట. సో ఈ పర్టిక్యులర్ కాంబినేషన్లో మనకి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది. సో వెరీ ఫెర్టైల్ కంపేర్ టు అదర్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. ప్లాంట్ రూట్స్ అనేవి కల్టివేషన్లో ఎక్కువ వాటర్ని, సఫిషియంట్ వాటర్ని అందజేస్తూ న్యూట్రియంట్స్ని కూడా గ్రోత్కి సంబంధించి, మొక్కలు ఏవైతే ఉన్నాయో గ్రోత్ దానికి డెవలప్మెంట్కి సంబంధించి లోమీ సాయిల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే fission of 1 kilo యురేనియం జనరేట్స్. సో ఎస్పెషల్లీ రీసెంట్గా మనం న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించి, న్యూక్లియర్ డీల్ సంబంధించి చాలా న్యూస్ చూస్తూ ఉంటాం. బట్ న్యూస్ రిలేటెడ్గా డీలింగ్స్ ఏంటి, ఎవరెవరు ఏది యూజ్ చేస్తున్నారు అనేది మనం చూస్తుంటాం. బట్ దాని బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ అంశాలకు సంబంధించి సైన్స్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయం. దాని రిలేటెడ్గానే ఇక్కడ అడిగారు. సో ఫ్యూజన్ ఈ రెండు మనం కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిందే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గ్రూప్ 2కి సంబంధించి అడిగే ఛాన్స్ ఉంది ఫిజన్ రిలేటెడ్గా. సో అయితే ఇక్కడ యురేనియానికి సంబంధించి ద ఫిజన్ ఆఫ్ 1 kg ఆఫ్ యురేనియం ప్రొడ్యూసెస్ 8.0 10 పవర్ 13 జౌల్స్ ఆఫ్ ఎనర్జీగా మనం చెప్పచ్చు. సో ఈ పర్టిక్యులర్ అనే మనం డైరెక్ట్గా మనం అప్రాక్సిమేట్గా 10 పవర్ 14 జౌల్స్ ఆఫ్ ఎనర్జీగా ఇక్కడ ఇచ్చాడు. సో ఫిజన్ ఆఫ్ 1 kg యురేనియం జనరేట్స్ 10 పవర్ 14 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎలిఫెంటైసిస్ ఇన్ హ్యూమన్స్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై. మానవుల్లో బోధకాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది అని ఇచ్చాడు. అంటే అన్ని మస్కిటోసే ఉన్నాయి ఇక్కడ. ఏ మస్కిటో అనేది ఇక్కడ ఇచ్చాడు. కొంత టిపికల్ క్వశ్చనే, బట్ రిపీట్ రిపిటేషన్ ఆఫ్ ఈ ఎక్కువగా డిసీజెస్ రిలేటెడ్గా మనం క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఇక్కడ మీరు గమనించాలి. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ మనం కరోనా వైరస్ లాంటివి, డెంగ్యూ లాంటివి, ఎబోలా ఇలాంటివన్నీ చూసాం. సో నిఫా వైరస్. సో వీటితో పాటు ఇలాంటి మస్కిటో బైట్ రిలేటెడ్గా ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాటి రిలేటెడ్గా ఎలిఫెంట్ ఎలిఫెంటియాసిస్ అనే దాని గురించి అడిగాడు అనమాట. సో ఎలా ట్రాన్స్మిషన్ అవుతుందని. ఎక్కువగా ఇక్కడ లింఫాటిక్ ఫిలారియాసిస్ అంటాం. సో ఫైలారియాసిస్ అంటే బోధకాలకు సంబంధించి ఎలా వస్తుంది, కామన్లీ ఎలిఫెంటియాసిస్ అంటాం. సో ఎక్కువగా ఒక నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్గా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి ఒక ఫైలారియల్ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో మస్కిటోస్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది కలుగుతుంది. సో ఎక్కువగా ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి దాన్ని డ్యామేజ్ చేస్తుంది చిన్నప్పటి నుంచే. సో అది గమనించాలి. సో ఇన్ఫెక్షన్ ఈజ్ యూజువల్లీ అక్వైర్డ్ ఇన్ చైల్డ్హుడ్. చిన్న పిల్లల్లో ఎక్కువగా చిన్నప్పటి కాలంలో ఎక్కువగా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. సో ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. సో ఎక్కువగా క్యూలెక్స్ మస్కిటో అనేది దీనికి ప్రధాన కారణంగా తేల్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ప్లాంట్స్ అండ్ దేర్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఇది కూడా ఎక్కువగా మనకి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ కాదు. ఇది జనరల్గా ప్లాంట్స్ రిలేటెడ్గా దాని ఎకనామిక్ ఇంపార్టెన్స్ కొంత కొత్త రకం యూనిక్ క్వశ్చన్ అనేది చెప్పచ్చు. సో ఇక్కడ హెమటాక్సిలిన్ హిమటాక్సిలిన్ అనేది దేనికి రిలేటెడ్గా అనేది ఇక్కడ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఇది
బ్లాక్స్ ఆర్ బ్లూస్ ఆర్ పర్పుల్స్ వేరియస్ టెక్స్టైల్స్లో కలర్స్ని మనం పాయింట్అవుట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు అనేది ఇక్కడ గమనించవచ్చు. సో ఎస్పెషల్లీ దీన్ని స్టెయిన్ ఇన్ కైటలాజికల్ ప్రిపరేషన్గా మనం చెప్పొచ్చు. సో A5. సో నేల ఉసిరి అనే మొక్క సంబంధించి దేనికి అనేది సో ఇక్కడ అడిగారు. సో యూజ్డ్ ఫర్ వేరియస్ మెడికల్ ఆర్ మెడిసినల్ డిసార్డర్స్ లైక్ లాస్ ఆఫ్ appetite or hyperacid or anoxia, థ్రస్ట్, కాన్స్టిపేషన్ ఇలాంటివి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి క్యూర్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగించవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్పారు. నేల ఉసిరి అనేది. సో బ్రహ్మి అనేది కూడా ఇక్కడ మనం ఎక్కువగా వార్మర్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్లో మనం దొరుకుతుంది ఎక్కువగా. ఇది ఒక హెర్బ్ టైప్ అనమాట. సీడ్స్, రూట్స్, లీవ్స్ ఇలాంటివన్నీ కలిగి ఉంటాయి. సో ఎక్కువగా వేరియస్ డ్రగ్స్ దీని నుంచి వేరియస్ డ్రగ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ యాంటీ క్యాన్సర్గా మనం అనేమియా కావచ్చు, ఆస్మా కావచ్చు, ఇలాంటివన్నీ మనం ట్యూమర్స్ కావచ్చు, కొన్ని ట్యూమర్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం క్యూర్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు అనేది కూడా ఇక్కడ చెప్తాం. సో అంటే బ్రహ్మి అనేది ఇక్కడ ఎస్పెషల్లీ డిసీజెస్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఇక్కడ అనేమియా, ఆస్తమా, ట్యూమర్స్ కావచ్చు, లేదా యాంటీ క్యాన్సర్కి సంబంధించి కూడా ఉపయోగిస్తారు. సో ఇక్కడ A5గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే B1 అంటే జాండీస్కి సంబంధించి నేల ఉసిరి మొక్క బాగా ఉపయోగపడుతుంది. సో C2 సో ఇంప్రూవ్స్ మెమరీ పవర్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అంటే ఒక హెర్బ్గా మనం మాట్లాడుకుంటే సో యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడుతూ మనం క్యాన్సర్గా యాంటీ ఆస్తమాకి సంబంధించి, అనేమియాకి సంబంధించి ఉపయోగపడుతూ మెమరీ పవర్ను కూడా ఇంప్రూవ్ చేసే ఒక మొక్క. సో కరాకా హ్యాస్ నాన్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఇన్ న్యూజిలాండ్ అనేది రీసెంట్ న్యూస్లో చూసాం, ఎక్సెప్ట్ ద కాస్ట్ ఆఫ్ ఇట్స్ కంట్రోల్. సో ఇది ఎక్కువగా మనకి థ్రోట్ డిసీజ్కి సంబంధించి మనం వాడచ్చు. కరక అనే మొక్కని, అంటే పర్టికులర్గా ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఆర్ దగ్గు లాంటి కఫం లాంటివి ఉన్నా దీన్ని తింటే తగ్గుతుంది అనే ఒక ఒపీనియన్ అయితే ఉంది. దీన్ని మెడిసిన్ వాల్యూ అనమాట, ఎకనామిక్ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ అడిగారు కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ ఆఫ్ మోడర్న్ మ్యాన్ అనేది ఇక్కడ అడిగారు. సో కొంత ఎస్పెషల్లీ ఇలాంటి కన్ఫ్యూజ్ చేసేలా అడిగారు అంతే. సో ఈజీ క్వశ్చనే బట్ కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్ అనమాట. సో బిట్వీన్ 75,000 10,000 ఇయర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే మోడర్న్ హోమోసేపియన్స్ అనేవాళ్ళు ఎవరు? మనమే, మోడర్న్ మ్యాన్గా మనం చెప్పుకోవచ్చు. మోడర్న్ హోమోసేపియన్స్గా మనం చెప్తాం. అంటే హోమోసేపియన్స్ని మనం మనుషులుగా మనం చెప్తాం. మోడర్న్ సాపియన్స్, మోడర్న్ మ్యాన్గా మనం చెప్తే 75,000 నుంచి 10,000 మధ్యలో ఇయర్స్లో మనం మనుగడ అనేది కనిపిస్తుంది. సో కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి ఎవల్యూషన్ ఆఫ్ మోడర్న్ మ్యాన్గా మనం మాట్లాడుకుంటే ఆస్ట్రోలోపిథెకస్గా మనం ఫస్ట్ మనం చెప్పచ్చు. నెక్స్ట్ హోమో ఎరెక్టస్, రామాపిథాకస్, హోమో నేందర్లాంటస్, హోమో సాపియన్స్. సో లాస్ట్లో మనం మోడర్న్ మ్యాన్ అనేది ఇవాల్వ్ అయ్యాడు అనమాట. సో ఇక్కడ ఎస్పెషల్లీ 75,000 ఇయర్స్ నుంచి బ్యాక్ వెళ్తే 10,000 ఇయర్స్ వరకు మనం మాట్లాడుకుంటే మోడర్న్ మ్యాన్ మనం 10,000 ఇయర్స్ బ్యాక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంతకు ముందు మనం హోమో నేండర్లాంథ్లైనసిస్ అనే వాళ్ళని చూడొచ్చు. నెక్స్ట్ హోమో ఎరెక్టస్ కావచ్చు, ఆస్ట్రాలిఫోథెస్ కావచ్చు, ఇవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద రోల్ ఆఫ్ బార్క్ ఆఫ్ ద ప్లాంట్స్ ఈజ్ స్టేటెడ్ హియర్ అండర్. Bark helps in the transport of water in the plant. Bark prevents entry of water and pathogenic organisms into the plant and nature. So especially ఈ రోల్ ఆఫ్ బార్క్ ఒక ప్లాంట్లో అవుటర్ మోస్ట్ లేయర్గా మనం పెరిడర్ని మనం చెప్పొచ్చు. అంటే సెవరల్ లేయర్స్ అనేవి ఉంటాయి సెల్స్తో మనం కప్పబడి. సో వీటిలో మనకి కార్క్ సెల్స్ని మనం బార్క్ సెల్స్గా మనం చెప్తాం. బార్క్ సెల్స్ ఆర్ కార్క్ సెల్స్గా. సో ఈ కార్క్ సెల్స్ని ఎక్కువగా వ్యాక్స్ ఆర్ వ్యాక్స్గా ఉంటాయి అన్నమాట. ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వ్యాక్స్గా దాన్ని యూజ్ చేస్తుంటారు.
అయితే ఈ ట్రీస్ అనేవి ఎక్కువగా అవుటర్ బార్క్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ యూజింగ్ లో మనకు ఉపయోగపడతాయి. మెయిన్లీ ప్రొటెక్షన్ అగైనెస్ట్ వాటర్ లాస్ అండ్ ప్రెడేటర్స్. సో ఎస్పెషల్లీ బార్క్స్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ద ప్లాంట్. ఒక కాండం నుంచి ఇంకొక ఆకుకి మనం వాటర్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. బార్క్ ప్రివెంట్స్ ఎంట్రీ ఆఫ్ వాటర్ అండ్ ప్యాథోజెనిక్ ఆర్గనిజమ్స్ ఇన్ టు ద ప్లాంట్ అనేది కూడా రైట్ ఆన్సర్. సో బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ వాటర్ లాస్ అనేది ప్రివెంట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రిడేటర్స్గా కూడా దాన్ని యూజ్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా మనకి 18 క్వశ్చన్స్ అయితే మనం అబ్జర్వ్ చేసాం. సో జనరల్ సైన్స్ కొంత క్లిష్టతరంగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ 18లో మనం 13 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు బేసిక్ నాలెడ్జ్తో అనేది ఇక్కడ తెలుస్తుంది. సో క్లియర్ కట్గా మనం ఎందుకు అనాలిసిస్ చేస్తున్నాం, గతంలో ఆల్మోస్ట్ గ్రూప్ 4 ఎగ్జామ్ అయిపోయిన చాలా కొంతకాలానికి మనకి ఇంకా ఈ విశ్లేషణ అనేది కొనసాగుతుంది గ్రూప్ 2 ఫోకస్డ్గా. సో గ్రూప్ 2 అంటే గ్రూప్ 4 అనేది మనం గ్రూప్ 4 నుంచి మనం విశ్లేషించి గ్రూప్ 2కి ఎలా తయారవ్వాలి, అట్ ద సేమ్ టైం ఎంసీక్యూస్ ఇంపార్టెన్స్ అనేది అనాలిసిస్ ద్వారానే మనం అబ్జర్వ్ చేయొచ్చు, అది కూడా గమనించాలి. సో అయితే నెక్స్ట్ వీడియోలో మనం వేరే టాపిక్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఇండియన్ హిస్టరీ నెక్స్ట్ మనం సబ్జెక్ట్ అనేది తీసుకుంటాం, ఈజీ సబ్జెక్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.